ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన పరిస్థితులను మార్చేదిగా, ప్రార్థన వలన మాకు జయం ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ నీ సముఖములో కూర్చుండబెట్టుకొని ఇంతవరకు నాయన ప్రార్థించుచున్న ప్రార్థనలు, పాడుతున్న కీర్తనలు, స్తుతించిన స్తుతులు, చదివిన వాక్యములోండి మాట్లాడుతూ మమ్మను బలపరిచి ధైర్యపరిచి నడిపించిన తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధికి చేరి వచ్చిన నాకు మాకు దేవా, ఇదిగో ఏమీ అవసరమో నీవు ఎరిగిన వాడవు. నీ మాట ద్వారా మీరు మమ్మను ధైర్యపరిచి బలపరిచి మాకు కావలసినవి మీ వాక్కు ద్వారా మీరే మాకు అందించమని వాక్యమై భూమి మీదకి దిగివచ్చి వేసిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో మనం చదివినటువంటి మాటను ఈ రోజున ధ్యానం చేసుకుందాం. దైవ సాన్నిధ్యములో కూర్చున్నటువంటి మనము ఎందుకని కూర్చున్నాము అంటే, మనకున్న భయంకరమైన వ్యాధి బాధలు పోగొట్టుకోవడానికి, అపజయములను జయము రూపములో పొందుకోవడానికి దేవాది దేవుడు మనకి మేలు చేస్తారని ఎరిగి మనము దైవ సాన్నిధ్యములో కూర్చుని ఉన్నాము. ప్రభు అంటున్నారు, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అది జబ్బైనా, ఇబ్బంది అయినా, కరువైనా, దయ్యమైనా, ఏదైనా మన నుండి అది వదిలిపోవాలి అని అంటే మనం దేని ద్వారా జయించాలంటే ప్రార్థన ద్వారా దానిని జయించాలి. కొన్ని మాటలు ఈ ప్రార్థనను గురించి మాట్లాడుకుంటూ కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనములోండి ధ్యానం చేద్దాం. ఏంటి అంటే, ప్రార్థన చేయాలి అంటే ఒకటి మనస్సు పెట్టాలా. ఏం పెట్టాలండి? మనస్సు పెట్టాలి. మనస్సు పెట్టకుండా ప్రార్థన చేస్తే ప్రార్థనలు మన ఎదలోనికే వస్తాయి, కానీ ప్రార్థన వల్ల ప్రయోజనం అనేది రాదు. వస్తుందంటారా? రాదు. మనసు పెట్టకుండా ఏం చేసినా కూడా అది నిష్ప్రయోజనమే. కానీ మనసు పెట్టి చేసిన ప్రార్థన అయినా పని అయినా దానికి ఏముంటుందంటే ప్రతిఫలం చూడవచ్చు. కాబట్టి ఒకటి మనసు పెట్టాలి. ఏంటి ఆ మనసు పెట్టాలి అని ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథములోనికి మనము వెళ్ళినప్పుడు, దినవృత్తాంతముల గ్రంథములో 2వ గ్రంథం 19వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయము ప్రారంభము నుండి మనం చదివితే, యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఏం నిలుపుకున్నాడంట? ఒకటి ప్రవర్తన చూస్తే సరిలేదు. ఎవరితో పొత్తు కుదుర్చుకున్నాడంటే, యూదారాజైనటువంటి యెహోషాపాతు మరి యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒక ఆయనతో పొత్తు కుదుర్చుకున్నాడు. ఆయన ఆహాబు. ఇద్దరు కలిసి మరి చూడండి ప్రియులరా, ప్రవక్త దగ్గరికి వెళ్తారు. ఆ ప్రవక్త మేరకు ఆహాబ్ అంటాడు, ఎంత చెప్పు ఏమి చెయ్యి, ఆ ప్రవక్త నా కొరకు చెడ్డగానే మాట్లాడతాడు, నా కొరకు ఏ మంచి మాట కూడా మాట్లాడు అని అంటే, యెహోషాపాతు అంటాడు, ఏదైతే ఏమైంది,
అసలు మనం ఆ యొక్క యుద్ధం చేయొచ్చో లేదో, యుద్ధంలోనికి వెళ్ళొచ్చో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి మనం ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్దాము అని అంటే, చూడండి అక్కడ అనార్థం జరిగింది. ఏంటి ఆ అనార్థము అని అంటే, చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయములో 31వ వచనములో, కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని యుద్ధం చేయుటకు అతని చుట్టుకొనిరి. గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లుగా చేసెను. ఎందుకు చేశాడు ఇక్కడ అని ఆలోచన చేద్దాం ఒక్కసారి. చూడండి ప్రియులరా, మీకాయా అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వీళ్ళు వచ్చారు. అయితే మీకాయా మాటలు వారికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకి ఆ మాటలు నచ్చలేదు. ఏ మాటలు నచ్చలేదంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కనుక ఆ సమాచారం అతనికి జీర్ణించుకోలేకపోయాడు. అయితే మరి ఒక దేశం మీదకి మేము వెళ్ళాలా వద్దా అని అడిగినప్పుడు ఆ యొక్క మీకాయా అనేటువంటి రాజు అంటాడు 26వ వచనములో, నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశన్న పానములు ఇయ్యండి అని చెప్పేసి మీకాయాని తీసుకొని ఏం చేసేసాడంటే, మరి ఈ ఆహాబు అనేటువంటి అతను మరి ఆయన్ని చెరసాల్లో వేసేసాడు. అలాంటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, మీకాయా అంటున్నాడు 27వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు, నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించండి అని అంటున్నాడు. అక్కడ అంతటి ఇశ్రాయేలు రాజు యూదారాజు అయినటువంటి యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే చాలా తెలివి ఉపయోగించాడు. మీకాయా అనేటువంటి ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఏంటంటే, ఇదిగో యుద్ధంలోనికి వెళ్తావు చస్తావు, యుద్ధంలోనికి వెళ్తావు చస్తావు అని అన్నా కూడా మరి చస్తావన్న మాటకి లేక యుద్ధం చేసిన నీకు జయం రాదు అన్న మాట కట్ట ప్రవక్త మీద కోపము చేత ఏం చేశాడంట, మీకాయాను తీసుకెళ్ళి మరి ఆ యొక్క భయంకరముగా ఒక గదిలోనికి తీసుకెళ్ళి అతన్ని బంధించారు. అప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, నీవు అసలు తిరిగి వస్తే కదా దేవుడు నా చేత పలికించాడో లేదో అన్న విషయాన్ని జనులు కనుగొంటారు. దేవుడు చెప్తున్నాడు నీవు అసలు తిరిగి రావు అని చెప్తా ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి స్టోరీ ఏంటంటే, ఇశ్రాయేలు రాజు ఎంత తెలివి ఉపయోగించాడు చూడండి 29వ వచనంలో, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకున్నాడు. తర్వాత వారు యుద్ధానికి పోయారు. సిరియా రాజట, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి, అదములతోనైనను అధికులతోనైనను చెయ్యవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చేశాడు. కాగా యెహోషాపాతు కనబడంతోనే ఏం చేశారంట, రథాధిపతులట ఇశ్రాయేలు రాజు అనుకునంట యుద్ధం చేయడానికి అతను చుట్టుకున్నారంట. అతడు ఎవరికి మొరపెడుతున్నాడండి? దేవునికి మొరపెడుతున్నాడు. ఇశ్రాయేలు రాజు ఎవరికి మొరపెడుతున్నాడు? మరి ఇశ్రాయేలు రాజుకు ఒక గర్వం ఉంది, అతిశయం ఉంది, అహంకారం ఉంది. అందుని బట్టి దేవునికి అతడు మొరపెట్టలేదు, దేవుని ప్రవక్తలను కూడా అతడు నమ్మలేదు. దేవుని ప్రవక్త మాట చాలా ఈజీగా తీసుకున్నాడు, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అందుకే అధోగతి పాలైపోయాడు. కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ప్రియులారా, అతడు చావడానికి గల కారణం ఏంటంటే, అతడు ఎవరిని చంపించాడండి? ఏమండి, ఎంత భయంకరంగా నాబోతుని అన్యాయంగా ఏం చేశాడు? చంపించేశాడు. అప్పుడే దేవుని యొక్క ప్రవచనం వచ్చింది, ఏ చోట నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకయ్యో నీ రక్తాన్ని అంతకంటే దారుణంగా నాకుతాయి. ఇక్కడ అలాంటి చావు వచ్చింది ఈ యొక్క మరి ఇశ్రాయేలు రాజుకి. కానీ దేవుడట యూదారాజు అయినటువంటి యెహోషాపాతు దేవునికి ఏం చేస్తున్నాడట?
మొర్ర పెట్టుకుంటున్నాడండి, మనస్సు పెట్టి మొర్ర పెడుతున్నాడు. మనం ఇందాక చదివాము, నీవు దేవుని యొక్క సన్నిధిలో అతడు మనస్సు పెట్టాడట. దేవతా స్తంభాలని లేక ఇతరితర ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధన అంతా నిర్మూలించట మనస్సు నిలుపుకున్నాడు. గనుకనే అతని క్రియలు మంచి క్రియలుగా కనబడి దేవుడు అతని మీద కృప చూపించాడు. మనస్సు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. అయితే 17వ అధ్యాయం 12వ లేఖనం చూడండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధాదేశమునందు కోటలను సామాగ్రిని నిలవచేయు పట్టణములను కట్టించెను. యెహోషాపాతు అంతకంతకు ఏమవుతున్నాడట? గొప్పవాడవుతున్నాడు. కారణం ఏంటి? దేవుని మీద మనసు పెట్టాడు. యెహోషాపాతు దేవుని మీద మనసు పెట్టాడు. అందుకని యెహోషాపాతుకు ఒక భయం ఉంది. ఏ భయం ఉంది అంటే, మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులరా 20వ అధ్యాయంలో అతను ఎవరిని నమ్మాడు అని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, 20వ వచనములో అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి అంటున్నాడు, యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. ఏమిటి వినాలి? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరంగా ఉంటారు, స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుదురు అని చెప్తూ ఉన్నాడు. యెహోషాపాతు మనస్సు ఎవరి మీద నిలిపాడట? దేవుని మీద నిలిపాడు. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రియులరా, మనము ఆలోచన చేసినప్పుడు 20వ అధ్యాయము ప్రారంభ వచనములో చూసినట్లయితే, ఇది అయిన తర్వాత మెయాబీయులు అమ్మోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారట. ఎంతమంది వచ్చినా కూడా అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మీద మనసు పెట్టాడు. దేవుని అడుగుతా ఉన్నాడు, దేవుని దగ్గర కూడుకున్నాడు. దేవుని సెలవు మేరకే ఆయన ఏదైనా పని చేయడానికి నిశ్చయం చేసుకున్నాడు. అందుకని అంచెలంచెలుగా యెహోషాపాతును దేవుడు ఏం చేశారట? ఆశీర్వదించారంట. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలండి? పెదాలతో చేయకూడదు. అర్థమైందండి? ప్రార్థన ఎలా చేయాలి? మనస్సు పెట్టి సమయాన్ని దేవునికి ఇచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడై ఉంటాడు. మనము దేవుని యొక్క సముఖములోనికి వచ్చినప్పుడు మన మనస్సును ప్రభువుకి ఇవ్వాలా? మనసు యేసుని కథపై మలిపి యోచించినా మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడుతుందట. అందుకని మనసంతా దేవుని మీద పెట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారమై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిశ్చయం చేసుకున్న మనము మనస్సుతో ప్రార్థన చేయాలి. భక్తులు రాసినటువంటి మాటల్లో కనబడతాయి. మనస్సుతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో పాడతాను, ఆత్మతోనూ పాడతాను. మనస్సుతో ప్రార్థన చేయాలి, మనస్సుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మనస్సు లేకుండా ప్రార్థన చేసినది వ్యర్థమవుతుంది. ఏదో వచ్చాం కదా, ప్రార్థన చేయకపోతే బాగుండదేమో అనుకుని ప్రార్థన చేసుకున్నారనుకోండి, ఆ ప్రార్థనకి ప్రతిఫలము ఉండదు. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 11వ అధ్యాయము చూడండి ప్రియులరా, మనం ఆలోచన చేద్దాం ఒక్కసారి. దేవుడు అంటున్నాడు ప్రారంభ వచనములో, మెయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సెలవిచ్చేశాడు. ఏమని? ఎవరితో సహవాసం చేయకూడదట? దైవజనులు దేవదసాయి గారు అన్నారు, అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు, హత్తికి ఉండకూడదు, అది నీకు ఎంతైనా అపాయము. ఎవరితో సహవాసం చేయాలి?
మనస్సు పెట్టి ప్రార్థన చేయడానికి వచ్చిన మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో మాత్రమే మనం సహవాసం చేయాలి. లోకముతో సహవాసం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోకముతో సహవాసం చేస్తే మన ప్రార్థనకి ప్రతిఫలం రాదు. ఈ యొక్క ప్రార్థన చేయడానికి నువ్వు ఒక సంకల్పం కలిగి ఇక్కడ కూర్చున్నావు కనుక వాళ్ళతో వీళ్ళతో స్నేహభావం కలిగి ఉండడం కాదు, మనం దేవునితోనే సహవాసం చేయాలి, దేవునితోనే మాట్లాడాలి. మనస్సుతో దేవునితో మనము మనసారా చెప్పుకోవాలి. మనస్ఫూర్తిగా ప్రార్థించింది హన్న, అందుకని ఆమె ప్రార్థనకి ఏమొచ్చింది? నెరవేర్పు వచ్చింది. ఇప్పుడు మనస్సు పెట్టిన మనం ఏం చేయాలో తెలుస్తా. రెండవదిగా కూడుకోవాలట. ఏం చేయాలమ్మా? కూడుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయములో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనములో, ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును కూడా ఏం చేయరట? తెలుసుకొనరు. ఎంత మాత్రం తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. కనులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని ఏం చేయాలంట? స్వస్థత పడాలంటే మరి మనము దేవుని దగ్గర కూడుకోవాలటండి. విందును మీ మొరలు విజ్ఞాపనము నెరవేరునని దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేర్పిస్తానని మాట్లాడుతున్నాడు. వింటాను మీ మొరలు, నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొడతాడు. కనుక కన్నులార చూస్తున్నామని, చెవులార వింటున్నామని, హృదయంతో గ్రహిస్తున్నామని ఒకవేళ అనుకొని దేవుని సన్నిధిలో మనస్సు లేకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. చక్కగా కుదురుగా కూడుకోవాలట. ఎక్కడ కూడుకోవాలి? దేవుని సన్నిధిలో కూడుకోవాలటండి. చూడండి ప్రియులరా, మన ఇష్టం వచ్చినట్లుగా కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకోవడం వల్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనము మనస్ఫూర్తిగా కూడుకునే వారముగా ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 46వ వచనాన్ని చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచన భాగములో, మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారయ్యారు. మన హృదయాన్ని, మన మనస్సుని, మన తలంపులని ఒక చేట కుదురుగా ఏం చేయాలంటే దేవుని దగ్గర కూర్చోబెట్టాల. అందుకే మనస్సుకి తలంపులకి తాళం వేసి మనం దేవుని సన్నిధిలో కూడుకోవాలి. తలంపులు ఎక్కడో విహరిస్తాయంటే కుదరదు, ఊహలు ఎక్కడో విహరిస్తాయంటే కుదరదు, మనసు ఎక్కడో విహారయాత్ర చేస్తుందంటే కుదరదు. కూడుకున్న మనతో పాటు మనస్సు, తనువు పూర్తిగా ఏం చేయాలి? ఏకీభవించాలి. కూడుకున్న మనము చేసే ప్రార్థన దేవుడు వింటాడని మనం మొదటగా నమ్మాలి. చూడండి పిల్లరా, కూడుకోవడం ఎందుకు అనంటే దినదినము కూడా ఏక మనస్సు కలిగిన వారముగా దేవునితో మనం ఏకమైపోవాలా. అలాంటి మనస్సు తెచ్చుకొని దేవునితో తప్పనిసరిగా మనం కూర్చోవాలి ఒక చోట కుదురుగా. దేవునితో మనము మాట్లాడుకోవడానికి, దేవుడు మనతో మాట్లాడితే వినడానికి ఒక చోట కుదురుగా కూడుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయము 15వ లేఖనములో మనము చదువుతూ ఉంటాం. మరి ఆ యొక్క మాటలు మనం చూస్తే 57వ అధ్యాయం 15వ వచనములో ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీనైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అందుకని ఎక్కడ కూడుకోవాలి మనం? ఏమ్మా? వినయముతో దీన మనస్సుతో ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూడుకోవాలంటే దేవుడున్న ప్రదేశంలో మనం ఏం చేయాలంట? కూడుకోవాలా. మనం ఎక్కడో లోకంలో కూర్చొని ప్రభువా ప్రభువా ప్రభు అంటే కుదరదు.
మనం దేవుడు అంటున్నాడు, ఆయన ఎవరంట? మహాగణుడు. ఆయన ఎవరంట? మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైన వాడు. ఇలా మాట్లాడుతున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆ పరిశుద్ధ స్థలములో మనం కూడా ఏం చేయాలి? ఒక చోట కుదురుగా కూర్చోవాలి. దేవుడున్నారు గనుక ఆయన దగ్గర మనం కూడుకోవాలంట. అయినా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి, వినయంగా మనము వచ్చి వేడుకున్నాం అనుకోండి, మన ప్రాణం ఉజ్జీవింపబడుతుందట, మన ప్రాణం తెప్పరిల్ల చేస్తుందట. చూడండి ప్రియులరా, దైవజనులు రాశారు, ఎన్నాటికైనా ఎండనటి ఏకాయేనాటికైనా ఎండనట్టి సన్నపాచిక వంటి తరుగని సదుపాయంబుల్ నాకెన్నో చేయును. ఎంత శోధ నా ఎండయున్నా, ఇక ఎంత శోధ నా ఎండయున్నా, ఎంతకు నోరిగరదెప్పుడు శాంత జలములు నా చెంతనేయుండున్. గనుక నాకేమి కొదువా నాదుడుండా. వినయము గల వారి ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? ఉజ్జీవింపజే. ఎంత ఎండున్నా, ఎంత శ్రమ ఉన్నా, ఎంత శోధన ఉన్నా, ఎంతకు నోరిగరది ఎప్పుడు శాంత జలములు నీ చెంత. నోరిండిపోయింది అనుకోండి, ఏం కావాలి? నోటికి జలము కావాలా? అను కదండి. కనుక నోరు ఎండకుండగా ఎప్పుడు కూడా మన చెంతనే ఉండి శాంత జలముగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంతకు నోరిగరది ఎప్పుడు శాంత జలములు మన చెంతనే ఉన్నాయి. మనం ఊరిడి ఊటగా ఉన్నటువంటి క్రీస్తును మనము మరి అనుభవిస్తూ ఉన్నామా? లేక అయ్యో శ్రమ, అయ్యో ఇబ్బంది, అయ్యో కరువు అని బాధపడుతూ ఉన్నామా? నోరు ఎగిరిపోతుంది అని మన వేలో మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందా. అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? ఉజ్జీవింపజేస్తాడు. నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు. వినయం గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద దేవుడు ఏం చేస్తాడట? నివసించడానికని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఆయన ఉన్న దగ్గర మనం ఏం చేయాలంట? కూడుకోవాలి. ప్రియులారా, ఆయన ఉన్నాడని మనము ఎరిగి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనము చక్కగా కూడుకునే వారంగా ఉండాలి. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కూడుకున్న మనం ఏం చేయాలంటే వేడుకోవాలట. కూడుకున్న మనం ఏం చేయాలంటే మూడవదిగా వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? చాలామంది వేడుకున్నారు. యెషయా గ్రంథంలో చూస్తే చూడండి ప్రియులారా, ఏమని వేడుకోవాలి? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన సమీపముగా ఉన్నాడు కనుక మనం ఆయన ఏం చేయాలంట? వేడుకోవాలట. వేడుకోవడానికి వచ్చాము. దైవజనులు అన్నారు, వేడుకొనక ముందే ప్రార్థన వేడుకొనక ముందే దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. కనుక వేడుకొనక ముందే మనం ఇంకా ఏం వేడుకుంటామో తెలియక ముందే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఆయనకి తెలుసు. కనుక వేడుకొనక ముందే మన ప్రార్థనకు ఆయన ఏమిస్తాడంటే జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఆయన మనం ఏం చేయాలంటే వేడుకోవాలి. ఒకటి మనస్సు పెట్టి, రెండు కూడుకొని, మూడవది ఏం చేయాలంటే వేడుకోవాలట. ఏమని వేడుకోవడానికి ఈ రోజున మనము ఈ స్వస్థాల్లోనికి వచ్చాము. చాలామంది రోగులు వేడుకున్నారు, అయ్యా మమ్మల్ని కరికరించు, అయ్యా మమ్మల్ని బాగు చేయి. గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, మోగవారు వచ్చారు, చెవిటివారు వచ్చారు, అంగహీనులు వచ్చారు. అనేక మంది ఎందుకు వచ్చారంటే వేడుకోవడానికి వచ్చారు. అవునా కదండి? ఆయన ఏమని అడగడానికి వచ్చారు? బాగు చేయమని, బలపరచమని, దేవుని యొక్క సముఖములో ఏవేవో వారు అడిగారు. అడిగిన వారందరూ కూడా పొందుకున్నారు. కాబట్టి మనం వేడుకోవాలట. దేవుణ్ణి వేడుకునే వారముగా మనం ఉండాలా. ప్రతీది కూడా దేవుడు మనకిస్తాడు కాబట్టి మనము వేడుకునే వారంగా ఉండాలి. ఇక మరి ఒక మాటను చూసినట్లయితే, మరి ఎజ్రా గ్రంథములో
8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయమును మనం చూసినట్లయితే అక్కడ సాష్టాంగ పడుట కనబడుతూ ఉంది. ఏం పడాలటండి? సాష్టాంగ పడడం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ లేఖన భాగములో సాష్టాంగపడ్డం. మేము ఉపవాసం ఉండే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాడు. దేవుని యొక్క సన్నిధానములోనట మనం వేడుకోగానే దేవుడు మన మనవిని ఏం చేస్తాడట? అంగీకరిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే సాగిల పడే వారముగా ఉండాలి, లేక సాష్టాంగ పడే వారంగా ఉండాలి. సంఖ్యాకాండం 24వ అధ్యాయములో ప్రారంభ వచనాన్ని మనము ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునిపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిసిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిసిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవని చెప్పేసి దేవుని ఎదుట అతడు మరి సాష్టాంగ పడుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధిలో ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం వేరు. ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడంటే విన్నపాలు లేక వేడుకొని సాష్టాంగ పడడం అనేది మనం గ్రహించగలుగుతూ ఉంటాం. మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం కూడా ఏం చేయాలంటే దేవుని ఎదుట సాష్టాంగ పడాలట, సాగిల పడినటువంటి వారు ఎందరో దేవుడు వారి యొక్క ప్రార్థనకు ఆశీర్వాదాలను ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు మనం చదువుతూ ఉంటాం. చూడండి ప్రియులరా, మరి 14వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండంలోనే 14వ అధ్యాయము ప్రారంభోచనములో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చూడండి ప్రియులరా, ఆ మాట మనకి 14వ అధ్యాయంలోనే ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు స్త్రీలందరూ మోషే అహరోన్ల పైన సనుగుకున్నారు. ఆ సర్వ సమాజం అంటున్నారు, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అని వారు, మనము నాయకుని ఒకరు నియమించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట ఏం చేశారట? సాగిలపడిరి. ఎవరి ఎదుటండి? ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట భక్తులైనటువంటి అహరోను మోషేలు ఏం చేస్తున్నారంటే సాగిలపడిరి. మరి ప్రియులరా, మనం ఎవరి ఎదుట సాగిలపడాలి? మనం ఎవరికి సాష్టాంగపడాలి అంటే దేవుని ఎదుట మనము సాగిలపడి నమస్కరించాలి. దేవుని ఎదుట మనం సాగిలపడాలి, మనుషుల ఎదుట కాదు. మనం సాగిలపడవలసింది దేవుని ఎదుట సాష్టాంగపడే వారముగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే వారు విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. దైవజనులు అన్నారు, విశ్వాసం లేని విసుగుదల సమయాన్న విశ్వాసం ఇమ్మని తండ్రిని ఏం చేయాలంటే వేడుకోమని గ్రంథం మాట్లాడుతూ ఉంది. కాబట్టి విశ్వాసముతో చేసే ప్రార్థనకి ఏముంటుందంటే ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారు. విశ్వాసముతో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసం లేకుండా గురి లేకుండా ప్రార్థన చేయకూడదట. ఎక్కడుంది? యాకోబు పత్రికలో మనమందరం ఎరిగిన వారము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తుంది. విశ్వాసం ఉంది కనుకనే అనేక మంది ఏం చేశారట? యేసువారి యొద్దకు వచ్చి వారు సాగిలపడి నమస్కారము చేసి దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో వారు మరి అడిగి పొందుకున్న వారై ఉన్నారు.
కారకరిది చూసినట్లయితే చూడండి ప్రియులారా, కీర్తనకారులు తెలియజేశారు 16వ కీర్తన 8వ చరణములో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం అందున్నాడు గనక నేను కదల్చబడను. ఎక్కడున్నాడండి ఆయన? నా కుడి పార్శ్వం అందున్నాడు గనక మనం ఏం కలిగి ఉండాలట? గురి కలిగిన వారముగా ఉండాలట. అందుకే దైవజనులు అన్నారు, జయము రాక పూర్వమే జయమని ప్రకటించే వారికి, నమ్మిన వారికి, వేడుకున్న వారికి జయము జయము జయము, బ్రతుకంతా జయమేనన్నారు. మరి దేవుని సన్నిధిలో మనము మరి ఇలాగ మనస్సు పెట్టట కూడుకొని వేడుకొని దేవుని ఎదుట సాగిలపడి విశ్వాసం ఉంచి మనమట గురి ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ఏం చేస్తారు? గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. మరి దేవుని ఎదుటికి వచ్చిన మనము ఎన్నో అంశాలు పెట్టుకుని వస్తూ ఉంటాం, ఎన్నో సమస్యలు కలిగి వస్తూ ఉంటాం, ఎన్నో మరి రకరకాలైనటువంటి మరి అనేకమైనటువంటి వ్యాధి బాధలు కలిగి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం గురి నిలపాలా దేవుని దగ్గర. అంతేగాని మనం మనుషులు మేము ఇక్కడుండి ఎక్కడో మన మనసులు ఉన్నాయనుకోండి, వాటి వల్ల ప్రయోజనము కానేరదు. కాబట్టి జాగ్రత్త కలిగి మనస్సు పెట్టి వచ్చినటువంటి మనము ప్రభు తట్టే చూద్దాం. దేవుడు మనలందరినీ బాగు చేసే దేవుడై ఉన్నారు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మేఘారుడిగా మా మర్చుకొచ్చి నాతో మాతో అందరితో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. దేవా, మేము మనస్సు పెట్టి నిన్ను ప్రభువా దేవా నీ దగ్గర కుదిరిగా కూర్చుని నీ సన్నిధిలో వేడుకొని దేవా మేమందరం విశ్వాసం కలిగి నీ ఎదుట సాగిలపడి దేవా నీ ఉన్నావని గురి కలిగిన ఆయన దేవా నీ దగ్గర మేము ఎల్లప్పుడూ నాయన దేవా నీవిచ్చి ఇహపర సుఖములు అందుకుంటూ నీతో సాగి వచ్చే ధన్యత నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.